అయ్యప్ప ఆవిర్భావం ఎటువంటిది అంటే శివకేశవ తనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై. శివకేశవ తనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై. భువి వెలిగించడు దివిజై భువి వెలిగించడు దివిజై. అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. అయ్యప్ప స్వామి అవతారంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే దేవతల మధ్యలో భేదాలు చూడకూడదు అని చెప్పడం. ఎప్పుడు భేదం ఉన్న చోట ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే అబ్బాయి శరీరం వేరు, మన శరీరం వేరు. కాబట్టి ఆయన్ని విడిగా కూర్చోబెట్టడం, మా అబ్బాయి అనడం బాగానే ఉంటుంది. అబ్బాయి తల్లి కడుపులో ఉన్నప్పుడు అబ్బాయి తల్లి ఒకటా కాదా? అనుమానం ఏదైనా ఉందా? ఆశ్చర్యం ఏమిటంటే ద్వైతం అద్వైతంలో భేదం తెలవాలంటే గర్భిణీ స్త్రీని చూస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ద్వైతం అద్వైతం భేదం తెలిసిపోతుంది, పెద్ద సిద్ధాంతాలు ఏం లేవు అక్కడ. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి కడుపులో పిల్ల ఉందా లేదా? ఉంది కదా. కానీ ఎవరైనా ఆవిడ్ని ఇద్దరు అన్నారా అండి? ఒక్కరే అన్నారు. కానీ ఒక్కరే అన్నారు, అంతే కదా. ఆవిడ బస్సు ఎక్కితే ఒక టిక్కెట్టే తీశారు, 2 టిక్కెట్లు ఎవరూ తీయలేరు. పైగా తెలంగాణలో అసలు టిక్కెట్టే లేదు, ఆడవాళ్ళ గొడవే లేదు. ఒకవేళ వేరే చోట ఉన్నా ఆవిడకు ఒక టిక్కెట్టే తీశారు, 2 టిక్కెట్లు తీయలేదు. ఇంకా గర్భిణీ స్త్రీకి నీ కడుపులో ఒక శిశువు ఉన్నాడు కాబట్టి 2 టిక్కెట్లు తీయమనే ప్రభుత్వం ఇంకా రాలేదు. మనం సంతోషిద్దాం ఉన్నంతలో. ఒక్కరిగానే భావిస్తున్నారు కదా. కానీ 9 నెలలు నిండగానే ఆ పిల్ల బయటికి రాగానే బస్సు టిక్కెట్లు పక్కనెట్టండి. ఈ తల్లి ఏమనుకుంటుంది అంటే మా బిడ్డ, నా బిడ్డ, మా అమ్మాయి. ఇంతకుముందు ఈ అమ్మాయి ఎక్కడుందమ్మా? నీలో ఒక భాగం. ఇప్పుడు నీ నుంచి వేరుపడింది. ఆ శరీరం ఆవిడ నుంచే వచ్చిందా? చర్మం, రక్తం, మాంసం, ఎముకలు సమస్తం తల్లి నుంచే వచ్చాయి. ఆకాశం నుంచి ఏమన్నా వచ్చాయి? ఏం లేవుగా. తండ్రి కేవలం బీజప్రాయమైన కారణం, మిగిలిందంతా తల్లే కదా. అంటే తండ్రి కంటే కూడా ఎక్కువ తల్లికే మనం రుణపడి ఉన్నాం, సందేహమేం లేదు అందులో. అందుకని అంతవరకు తల్లి కడుపులో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి బయటపడగానే ఆ బొడ్డుతాడు ఒకటి కొయ్యగానే మనం వేరు, ఆవిడ వేరు మనం అనుకుంటున్నాం, ఆవిడ కూడా అనుకుంటుందా లేదా? ఇదే ద్వైతం అద్వైతం. భగవంతుడి గర్భంలో ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా అద్వైతం, ఆయన నుంచి బయటపడ్డాక ఇది ద్వైతం, ఇంతకంటే ఏం లేదు. ఇదంతా ఆయనదే, ఆయన ఇందులో ఉన్నాడు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతును వేదమే చెబుతోంది. భగవంతుడు ఈ సృష్టి చేసి అందులో ఆయనే ప్రవేశించాడు. అందులో ఆయన ప్రవేశించడం ఏమిటి? తల్లి తేజస్సు, తల్లి ఆకారం, తల్లి శరీరంలో ఉండే కొన్ని వికారాలు, రోగాలు కూడా బిడ్డకు వస్తున్నాయా లేదా? ఏదైనా ఒక రోగం ఉంటే ఒక్కోసారి డాక్టర్లు ఏమంటారు, ఇంట్లో ఎవరికైనా ఉందా అండి పూర్వం అని అడుగుతారు. ఉంటే వచ్చిందిగా మరి. అంటే అన్నీ తల్లి నుంచే వచ్చినప్పటికీ ఈ బిడ్డను వేరుగా భావిస్తున్నామా లేదా? సృష్టి అంతా భగవంతుడి నుంచే వచ్చినప్పటికీ భగవంతుడి నుంచి ఈ సృష్టిని వేరుగా భావిస్తున్నాం. వేరుగా భావించడం తప్పితే నిజంగా ఇది వేరు కాదు, ఒక్కటే. సృష్టికి భగవంతుడికి తేడా ఏమీ లేదు. మనకి సృష్టికర్త ఎంత ముఖ్యమో సృష్టి కూడా అంతే ముఖ్యం. అదే హిందూ మతంలో ఉండే విశిష్టత. కొన్ని మతాల వారు ఏమంటారు అంటే మాకు ఈ సృష్టి అవసరం లేదండి, సృష్టికర్తే మాకు ముఖ్యం అంటాడు. సృష్టి లేనప్పుడు నువ్వు సృష్టికర్త ఉన్నాడని ఎలా ఊహించావు? అమ్మాయి కూడా సృష్టి అంటూ ఉంటే కదా సృష్టికర్త ఎవరనేది. పిల్లాడు అంటూ ఒకడు ఉంటే వాడిని బడిలో చేర్చేటప్పుడు అమ్మెవరు నాన్నెవరు అని అడుగుతామండి. వాడే లేకపోయినప్పుడు బడెక్కడా, అమ్మా నాన్న ఎక్కడా? అంచేత సృష్టి ఉంది కాబట్టే సృష్టికర్త ఉన్నాడనే విషయం మనకి తెలిసింది, లేకపోతే తెలిసే అవకాశం లేదు. మనం సృష్టికర్తను కనుక్కోవాలంటే సృష్టినే ఆధారంగా భావించాలి. ఈ సృష్టి మొత్తం భగవత్ స్వరూపంగా భావించాలి, లేకపోతే భగవంతుడు అర్థం కాడు. అది అర్థం చేయించడం కోసమే ఆడామొగ కలవడం కాదు, ఇద్దరు మగవాళ్ళకు కూడా దేవుడు పుట్టే అవకాశం ఉంది. ఇది కేవలం బ్రహ్మచర్యానికి దీక్షకి సంబంధించిన విషయం తప్పితే కేవలం క్రోమోజోములు, కండరాలు, ప్రోటీన్లు, ఎమినో యాసిడ్లు, ఈ సైంటిఫిక్ ఎనాలిసిస్ కాదు ఇక్కడ అని చెప్పడం కోసం భగవంతుడు ఒక అపురూపమైన అవతారాన్ని కలియుగం కోసం ప్రత్యేకంగా సృష్టించుకుని తనని తాను అయ్యప్ప స్వామిగా అవతరించాడు. అదే అయ్యప్ప స్వామి విశేషం. శివకేశవ తనయుండై. అందుకే నేను ఇష్టదైవం పద్యంలో అయ్యప్ప స్వామి గురించి పద్యాలు రాస్తూ ఈ మాట అన్నాను. శివకేశవులకు తనయుడయ్యాడు, బాగానే ఉంది. నవ నవ సోపాన సరసి నాళీకంబై. అయ్యప్ప స్వామి పూజకి మనం పడి పూజ పేరు మీద, ఆయన ఆలయం పేరు మీద ఎన్ని మెట్లు అండి? 18 మెట్లు లెక్క. అందుకే నవ సంస్కృతంలో నవ అంటే 9, మళ్ళీ నవ అంటే 9, 9 కలిపితే 18.
మీ 18 కూడా కలపండి 9, 18 కూడా కలపండి, 8 1 కలిపి 9. ఎందుకండి 9 అంకె ప్రాధాన్యం ఏమిటండి? కాశీలో 9 రోజులు ఎందుకు ఉంటారండి? 9 అంకె ప్రాధాన్యం ఏమిటి? ఆశ్చర్యం ఏమిటంటే గణిత శాస్త్రం తెలిసినా భగవంతుడు అర్థం అవుతాడు. అగణిత తత్వమైన భగవంతుడిని తెలుసుకోవాలంటే గణిత తత్వం తెలియాలి. 9 తర్వాత అంకెలు లేవు, చూసుకోండి. 9 తర్వాత అంకెలు లేవు, వచ్చేవన్నీ రిపిటేషనే. 11, 12, 13 ఇవన్నీ పూర్వం వచ్చినవే. నువ్వు 101 అన్నా కూడా పూర్వం వచ్చిందే. 9 తర్వాత అంకెలు లేవు. అంచేత 9 పూర్ణ సంఖ్య కాదు, పూర్ణత్వానికి చేర్చే సంఖ్య. 9 తర్వాత ఏమిటండి? 10. 9 గమనించండి, 9 పూర్ణత్వం కాదు, అది పూర్ణత్వం కాదు, పూర్ణత్వానికి దగ్గరగా ఉంటుంది, పూర్ణత్వాన్ని చేరుకుంటుంది. అంటే లాస్ట్ బట్ వన్. మనం రేణుగుంట వెళ్ళగానే ఏమంటో తిరుపతి వచ్చేసిందంట. అక్కడ రేణుగుంట వచ్చాక ఇంకా తిరుపతి పావుగంట అరగంట పడుతుంది, కానీ రేణుగుంట రాగానే తిరుపతి వచ్చేసింది. మౌలాలి రాగానే హైదరాబాద్ వచ్చేసింది. మౌలాలి దిగు, అప్పుడు తెలుస్తుంది, ఇంటికి వెళ్ళి తెలుస్తుంది హైదరాబాద్ వచ్చిందో లేదో. కానీ మనం అనుకుంటాం. అలాగా భగవంతుడు అంకెల్లో చేసిన ఒక ఏర్పాటు ఏమిటంటే 9 తర్వాత 10. ఆ 10 ఎక్కడదో చూడండి, అందులో 1 పూర్వం ఉన్నదే. 1, 2, 9 కదా ఉంది. 0 1 వచ్చింది కొత్తగా. ఆ 0ని తెలుగులో 0 అని మనం మామూలుగా అర్థం కావడం కోసం అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు 0 అంటారు, వేద భాష వాళ్ళు దానికో అర్థం లేదు. మనం పూర్ణానుస్వారం అంటాం, గమనించండి. 0ని 0 అనం. మనం అక్షరాలు నేర్పేటప్పుడు తెలుగు ఉపాధ్యాయులు అర్ధానుస్వారం పూర్ణానుస్వారం అని నేర్పుతారు. 0 నిండు 0 అంటున్నాడంటే నేర్పడం చేత కదనమాట. దాంట్లో భగవద్భావన అర్ధానుస్వారం నువ్వు సగం చేరుకున్నావు, పూర్ణానుస్వారం పూర్తిగా చేరుకున్నావు పో అని చెప్పడం అనమాట. ఈ పూర్ణం ఎక్కడది? 0ని పూర్ణానుస్వారం అని ఎందుకన్నారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం నుంచే ఈ ప్రపంచం పుట్టింది, పూర్ణం నుంచి ఇదంతా ఏర్పడింది. పూర్ణంలోంచి పూర్ణాన్ని తీసేసినా మిగిలింది పూర్ణమే, పూర్ణానికి పూర్ణాన్ని కలిపినా మిగిలేది పూర్ణమే, మొత్తం మీద మిగిలేది పూర్ణమే. దీని నుంచే మ్యాథమెటిక్స్ ఫార్ములా 0 = 0, 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 ÷ 0 = 0 అనే అద్భుతమైన గణిత సూత్రాన్ని భారతీయులే కనిపెట్టి ప్రపంచానికి అందించారు. అందుకే విజ్ఞాన శాస్త్రానికి మనం ఏమిచ్చామంటే పాశ్చాత్యులే చమత్కారంగా చెప్పారు, ఇండియన్స్ గేవ్ 0 అన్నారు వాళ్ళు. అంటే ఏమి ఇవ్వలేదని ఒక అర్థం, 0 ఇచ్చింది వాళ్ళే అని ఇంకొక అర్థం. ఆ 0 ఇవ్వకపోతే ఎప్పటికీ ఏ లెక్క తెమలదు. 0 ఉండబట్టి 10, 20, 30, 40 అనేకం ఉండబట్టి మనకి లెక్కలు తెముతున్నాయి. 0 లేనప్పుడు లెక్క ఎలా ఉండదో తెలుసా? పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఎప్పటికీ 80, 90 ఏళ్ళ వాళ్ళకి. మూన్నాలు అంటారు. మూన్నాలంటే అణ అంటే 6 పైసలు కదా. 3 నాలు అంటే ఎంతైంది? 3 ఆరులు 18 కదా. మరి 6 నాలు పావలా, 4 అణాలు పావలాయలు అయిందండి. 4 ఆరులు 24 పైసలే. 1 పైసని బాబిస్తాడా? రూపాయికి ఎన్ని అణాలండి? 16 అణాలు. 16 అణాలంటే అణ అంటే 6 పైసలు కదా, అర్ధణ అంటే 3 పైసలు కదా. అణ అంటే 6 పైసలు అయితే 16 అణాలంటే 16 ఆరులు 96 అండి. మరి 4 పైసలు ఎవరు ఇస్తారండి? ఆకాశం ఇస్తుందా? లెక్కలు తెలియవు కాదు, మనం పడ్డాం ఆ వడ్డీ లెక్కలన్నీ కూడా. పూర్వం ఇక్కడ నిజాం నవాబు ఉన్నప్పుడు 3 నాలు కూలి 6 నాలు కూలి ఇచ్చేవారు కదా అన్నీ. ఆ లెక్కలన్నీ పడ్డాం. పైగా ఇంకో విశేషం చెబుతా, ఆంధ్రాకి తెలంగాణకి ఒక చమత్కారమైన భేదం ఏమిటో. ఇప్పటికీ ఎవరైనా దేవాలయాలకి సందా ఇస్తే 116 కలుపుతారు, మీరు గమనించండి. 1000 ఎవరో 1116, 1,00,000 ఎవరో 1,116, కోటి ఇచ్చినవాడు కూడా 116 కలుపుతాడు. ఈ 116 కలపడం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? మహానుభావుడు నిజాం నవాబు వల్ల వచ్చింది. తెలుసుకోవాలి చారిత్రక విషయాలు. ఎందుకంటే తెలంగాణలో వనపర్తి, గద్వాల బ్రహ్మాండమైన సంస్థానాలు, పండితుల్ని పోషించిన సంస్థానాలు. ఒకప్పుడు తెలంగాణ భారతదేశానికి పాండిత్యానికి పెట్టింది పేరు. అటువంటి సంస్థానాలు ఉన్నాయి అక్కడ. సామాన్యమైన పండితులు కాదు. తిరుపతి వెంకట కవులు లాంటి పండితులు ఇక్కడ అవధానాలు చేస్తే గడగళ్ళు ఆడించారు ఇక్కడ పండితులు, సామాన్యులు కాదు ఇక్కడ. అందుకని ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చేవారు. శ్రావణ మాసంలోనూ ఇతర మాసాల్లో పండితులు వచ్చేవారు. వస్తే నిజాం నవాబు గారు సంస్థానాల్లో ఉన్నాయి కదా, ఇక్కడ సత్కారం చేసేవారు. గద్వాల, వనపర్తి మొదలైన వాటిలో సత్కారం చేసేవారు. చేస్తే 100 రూపాయలు ఇచ్చేవారు. శతమానం భవతి కదా మరి లెక్క. అప్పట్లో 100 చాలా ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఏమయ్యేదంటే ఇక్కడ నిజాం కరెన్సీ, ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళ కరెన్సీ. సర్కార్ అక్కడ, సర్కార్ ఎక్స్ప్రెస్ అక్కడే ఉంది చూసుకోండి, కాకినాడ నుంచి మద్రాసు.
సర్కార్ అంటే ఇంగ్లీష్ ప్రభుత్వం అది. అక్కడ సర్కారు పరిపాలన, ఇక్కడ నిజాం పరిపాలన. కరెన్సీ తేడా. ఇక్కడ 100 రూపాయలు ఇచ్చేవారు బ్రాహ్మణులకి. ఈ బ్రాహ్మణులు ఇక్కడి నుంచి 100 రూపాయలు పట్టుకొని రాజమండ్రి వెళ్ళేసరికి అక్కడ 4 రూపాయలు తగ్గివి. కరెన్సీ తేడా. దాంతో వాళ్ళు ఏమిట్రా నవాబు గారు ఇచ్చాడు కానీ 4 రూపాయలు తగ్గారా. ఇచ్చేది పూర్తిగా ఇవ్వాలి కానీ 1 రూపాయి తగ్గినా సంతృప్తిగా ఉండదండి. ఇది లెక్క. ఏమిటో ఇచ్చాడు కానీ ఇక్కడికి వచ్చాక 4 రూపాయలు తగ్గి. తెలంగాణలో దాన్ని 100 అన్నారు, ఇక్కడేమో 96 అంటున్నారు. ఈ మాట మొత్తం మీద నిజాం నవాబుకి సంస్థానాధిపతులకి వాళ్ళకి తెలిసింది. ఇక్కడ సంస్థానాధిపతులంతా హిందువులే కదండి, నవాబు గారంటే వేరే, కానీ వీళ్ళంతా హిందువులే కదా, దేశముఖులు. వాళ్ళు అనుకున్నారు బ్రాహ్మణులు అనవసరంగా బాధపడ్డం ఎందుకు, ఎంత ఇస్తే 100 అవుతుందో అడగండి అన్నారు. ఎక్స్చేంజ్ ఎంత ఇస్తే 100 అవుతుందో అడగండి అంటే 16 రూపాయలు ఎక్కువ ఇస్తే అక్కడ 100 రూపాయలు అవుతుందండి అని చెప్పారు. అప్పటి నుంచి 116 ఇవ్వడం అనే మాట వచ్చింది. విషయం అది. చారిత్రక రహస్యాలు ఇంత చమత్కారంగా ఉంటాయి. అప్పటి నుంచి అవసరం కొద్దీ వాళ్ళని బాధపెట్టడం ఎందుకు, పండితులకి వాళ్ళ మనస్సు సంతృష్టిగా మన ఇంటికి పురోహితుడిని పిలిచామండి, ఆయన చేత వ్రతం చేయించుకొని ఆయన 2 గంటలు కూర్చొని చేశాడు. దానికి లెక్క ఎవరు కడతారండి? పుణ్యం అది. పుణ్యానికి లెక్క ఎవరు కడతారు? ఎప్పుడు దానికి ఒకటే లెక్క. బ్రాహ్మణుల్ని పురోహితుల్ని అసంతృప్తిగా పంపించకూడదు. వాళ్ళు అడిగింది ఇవ్వాలి, వీలైతే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించాలి. మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళ అత్యాశకు లోనైతే ఆ పాపం వాళ్ళది, మనకి సంబంధం లేదు. మనం మాత్రం వాళ్ళని అసంతృప్తి గురించి, అయ్యా మీరు సంతృప్తి పడ్డారా, ఏమైనా ఉంటే చెప్పండి ఇంకా అని దాంతోపాటు అరటిపళ్ళు గెల కూడా ఇచ్చేస్తే వాడు సంతోషిస్తాడు. ఏం పోయింది? 1 కోటి రూపాయలు ఇచ్చిన సంతోషించిన బ్రాహ్మణుడుగానే చెబుతున్నా, 1 కోటి రూపాయలు ఇచ్చిన సంతోషించిన బ్రాహ్మణుడు 10 రూపాయలు దండ ఇస్తే పరమానంద పడిపోతాడు. అంతే. వాళ్ళు అల్ప సంతోషులు ఏముంది, వాళ్ళు సంతృష్టిగా వెళ్ళాలి. అందుకని పాపం అప్పుడు సంస్థానాధిపతులు అనుకున్నారు, ఆంధ్ర వాళ్ళని పండితులను అలా అసంతృప్తిగా పంపకండి అక్కడికి, వాళ్ళకి ఏం కావాలో అడగండి. 100 రూపాయలే కదా, మనం ఏమిస్తే 100 అవుతాయి, 116 ఇస్తే అవుతాయి. అక్కడి నుంచి 116 ఇచ్చారు. అప్పటి నుంచి మనకి 116 ఇవ్వడం అనే సంప్రదాయం వచ్చింది. అంతేగాని 116 పవిత్రము కాదు, 100 అపవిత్రము కాదు. కొంతమంది దానికి వ్యాఖ్యానం చేస్తారు, చివర 0 ఉండకూడదు, చివరకు ఉండేది 0 ఎప్పటికైనా. మొత్తం జీవితం అంతా గడిపితే చివరికి మిగిలేదు 0. ఏం లేదు ఇక్కడ. అది చివరి 0 ఉండకూడదని సెంటిమెంట్, అదేం పెద్ద విషయం కాదు ఇక్కడ. అలాంటి చమత్కారాలన్నీ ఉంటాయి కదా. అటువంటి విశేషాలతో ఉన్నటువంటి ఈ దీంట్లో నవ సోపాన సరసి 9 గమనించండి. 9 తర్వాత అంకె 10. అందులో 1 పూర్వం వచ్చింది. ఈ పూర్ణముందే అదే పరమాత్మ. పూర్ణమిదం పూర్ణమదః. 9 తర్వాత మనం 0ని చేరుకోకుండా ఏం చేసాం? 10 వేసాం. 10 వేసామంటే ఏమైంది? పక్కన 1 పెట్టు అంటే 1 జన్మ ఎత్తాం. అది 11 వేసావు, 2 జన్మలు ఎత్తావు. 12 వేసావు, 3 జన్మ. ఈ తలక ఇంకా ఎత్తుకుంటూనే ఉంటావు. ఇలాగా 99,999 వేసినా ఎత్తుతూనే ఉంటావు. చివరికి మొత్తం ఈ అంకెలన్నీ పీకేసి పూర్ణానుస్వారం మాత్రమే మిగిలే వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. అందుకని 9 దాటాక ఇంక అంకెలేయకు, ఇంక జన్మలెత్తకు. 18 మెట్లు కలిగిన అయ్యప్ప స్వామిని సేవించి 18 అధ్యాయాలు కలిగిన భగవద్గీత చదివి 18 రోజులు యుద్ధమైన భారత సారాంశం ఏమిటో తెలుసుకుని అప్పుడు పూర్ణంగా 18 పురాణాలు అధ్యయనం చేసి 18 కలిపితే వచ్చే 9లో లీనమైపో. ఇది 18 అంకె ప్రాధాన్యం. 2 9లు 18. మళ్ళీ అంకేసామనుకోండి, 10 తర్వాత 11 వేసామనుకో, ఇక 11 తర్వాత మళ్ళీ 20 రావాలి. ఇంకో విశేషం ఉంది మన హిందూ ధర్మంలో, ప్రత్యేకించి సంస్కృత భాష ప్రత్యేకత. 19 ఉందండి. మనం తెలుగులో 19 అంటాం కదా, సంస్కృతంలో 19 అనరు. ఏకోన వింశతి అంటారు. ఏక ఓన వింశతి అంటే, వింశతి అంటే 20, ఏక అంటే 1, ఊన అంటే తక్కువ. ఏకోన వింశతి అంటే 20 కోటి తక్కువ, 20 కోటి తక్కువ. ఇదేమి లెక్కండి? సరిగ్గా చెప్పొచ్చుగా. 19ని 19 అన్నారు కానీ 20 కోటి తక్కువ అనడం ఏంటండి? మళ్ళీ 29 వచ్చిందనుకోండి, తెలుగులో అన్నట్టు 29 అన్నారు. 30 కోటి తక్కువ, ఏకోన త్రింశతు. మళ్ళీ 39 వచ్చిందనుకోండి, 39 అన్నారు. ఏకోన చత్వారింశతు, 40 కోటి తక్కువ. ఈ లెక్క ఏమిటండి? ఇది కూడా మనకి హెచ్చరిక, కాలింగ్ బెల్, రిమైండింగ్ బెల్. అంటే బాబు 10 దాటావు, 19 వరకు వచ్చావు,
20 కోటి తక్కువ. ఎక్కడైనా అంకెలేకు, సున్న వేసేయి, ఇంక జన్మలొద్దు. ఒక్కటి తక్కువ, సాధించు. 9లో సాధించలేకపోయావు, 19లోనైనా సాధించు. 19 జన్మల తర్వాత మళ్ళీ 20, 21, 22 వేసుకుంటూ జన్మలెత్తామనుకో, మళ్ళీ భగవంతుడు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు? 29 దగ్గర 30 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. 0 దగ్గర ఆపేయి, 3 వేసావంటే మళ్ళీ 40 వరకు పోతావు. ఎందుకు వచ్చిన జన్మలు ఇవి? వేసేయి. ఒకటి తక్కువ. ఒక్కటి నువ్వు జాగ్రత్తగా ఉంటే, 1 సంవత్సరం దీక్ష బట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే మోక్షం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఈ జన్మలు? ఎన్నిసార్లు జన్మలు ఎత్తుతావు? ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటావు? ఎన్నిసార్లు తిన్న పదార్థాలే మళ్ళీ తింటావు? ఎన్నిసార్లు అనుభవించిన భోగాలే మళ్ళీ అనుభవిస్తావు? ఎన్నిసార్లు చేయించుకున్న సన్మానాలే మళ్ళీ చేయించుకుంటావు? ఎన్నిసార్లు పడ్డ అవమానాలే మళ్ళీ పడతావు? సిగ్గుందా లేదా? దయచేసి ఇంక 9 తర్వాత అంకెలు వేయొద్దు. పూర్ణత్వం పొందు అని చెప్పడానికి కాశీలో 9 రోజులు ఉండమని చెప్పారండి. 9 రోజులు ఉండమని చెప్పారు. ఆలోచించండి, కాశీ వెళ్ళి 9 రోజులు ఉంటున్న వాళ్ళు, 9 వారాలు ఉంటున్న వాళ్ళు, ఇంకా ఓవర్ మనకి బాగా ఓవర్ యాక్షన్ అలవాటు కదా. 9 రోజులు ఉండవండి, నేను 9 నెలలు ఉన్నా. 9 నెలలు ఉంటే గర్భం వస్తుంది, ఏమీ కాదు, ప్రసవం అవుతుంది. దేనికి నువ్వు 9 నెలలు అక్కడ పక్కవాడిని ఇబ్బంది పెట్టడం తప్ప? అత్త కోడళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే అత్తగారు వెళ్ళి 9 నెలలు ఉండడం మంచిది. అన్నాళ్ళు వీళ్ళు సుఖంగా ఉంటారు. కోళ్ళు వెళ్ళిపోతే గొడవ లేదు, అత్తగారు సుఖంగా ఉంటారు. మరి ఏ గొడవ లేనప్పుడు దేనికంటే కాశీ వెళ్ళడం పని లేక ఇది బాగా నేర్చుకున్నారు ఇక్కడ. 9 అంకె అంటే మనం సింబల్స్ పట్టుకుంటున్నాం, అసలు విషయాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ ప్రతీకను పట్టుకుంటున్నాం, అసలు ప్రత్యక్షాన్ని వదిలేసాం. ఆ ప్రత్యక్షాన్ని పట్టుకోవడానికే నా ప్రవచనంలో చాలా తాపత్రయపడతాను. దయచేసి అర్థం చేసుకోండి. పూజలు, అభిషేకాలు, దీక్షలు, నైవేద్యాలు దేన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అలా వ్యతిరేకించడం అంటే మా అమ్మకి నేను ద్రోహం చేసినట్టే, నా హిందూ సంస్కృతికి నేను ద్రోహం చేసినట్టే. కానీ వాటన్నిటి సారాంశం గ్రహించమనే నేను తాపత్రయపడతాను. లేకపోతే ఇవన్నీ మడ్డి జిడ్డు దీక్షల కింద మిగిలిపోతాయి. చివరికి తక్కేదేమీ ఉండదు. మామూలుగానే ఉంటాం. దీక్ష మొదలెట్టాక ఎలా ఉన్నామో దీక్ష అయ్యాక అలాగే ఉంటాం. ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా మిత్రమా. ఒక దీక్ష పట్టామంటే మార్పు రావద్దా ఆలోచించండి. ఏ మార్పు రానప్పుడు దేనికండి దీక్ష? ఆయన దీక్ష పట్టకముందు అదో రకంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు అసలు మొత్తం మారిపోయాడురా అని అనాలి. మనం అలా అనిపించుకోగలగాలి. అంటే అంతకుముందు ఏమైనా స్వల్పంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా పోవాలి. అందుకు దీక్ష. నవ సోపాన సరసి నాళీకంబై 9 కలిపితే 18, మళ్ళీ 18 కలిపితే 8, 1 కలిపితే 9. ఈ 18 మెట్లు సోపానం అన్నారు. ఆ సోపానం ఎక్కితే అప్పుడు కైలాస మానస సరోవరం చేరుకుంటాం మనం. సరసి అంటే సరస్సు, నాళీకంబై అంటే పద్మం. సరస్సులో పద్మాలు ఉంటాయి, గమనించండి. ఇప్పుడు మేము వస్తూ కూడా ఒక చోట తామర చెరువు చూసాం. మా డ్రైవర్ కారు ఆపేశాడు ఆనందంగా. సార్, తామర చెరువు చూసి చాలా కాలం అయిందన్నారు. మేము చూసాం, ఆపేసాం. అక్కడ మాకు అలాంటివి చూస్తే సరదా, మా వాడికి సరదా, నాకు సరదా, మా శ్రీమతికి సరదా. ఆపేసాం. ఎందుకని ఆంధ్రాలో అయితే ఆ తామరాకులు ఆనంద్ అంటారండి. నిజమేనయ్యా, మేము తిన్నామని చెప్పారు. మా అక్కగారి ఇంట్లో మేము వెళ్ళినప్పుడల్లా తామరాకుల్లో భోజనం పెట్టేవారు. ఇక్కడ తామర చెరువు ఉండేది ప్రత్యేకంగా. పైగా అప్పటికప్పుడు వెళ్ళి కోసుకొచ్చేవారు తామరాకులు. భోజనానికి అరగంట ముందు శుభ్రంగా నాచు లేకుండా శుభ్రం చేసి అందులో పెట్టేవారు. ఎంత ఆరోగ్యం అండి! అటువంటి తామర చెరువు మళ్ళీ నేను బాన్సువాడ వస్తుంటే దారిలో చూశా. కావాలని అక్కడ ఆపేశాను నేను. 5 నిమిషాలు కారు ఆపోయా, మళ్ళీ తామర చెరువు దొరకదు మళ్ళీ.